నమస్కారం వ్యవసాయ రైతు సోదరులకు, భవిష్యత్తు రైతులకు, విద్యార్థులకు మరియు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను అగ్రిప్రో నుంచి మీ చిన్నిని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం వరి పాలు పోసుకునే దశ. వరి పంట పాలగింజ దశలో పొలంలో 2-3 రోజుల పాటు నీటిలో మునిగిపోతే గింజల్లో పిండి పదార్థం చేరక దిగుబడి తగ్గుతుంది. దాంతో గింజలు బరువు తగ్గి దిగుబడి తగ్గే అవకాశముంటుంది. 1 వారం రోజుల కంటే ఎక్కువగా నీటిలో మునిగితే పంటకు మరింత నష్టం కలుగుతుంది. కొన్ని వరి రకాలలో గింజలకు నిద్రావస్థ ఉంటుంది. అలాంటి రకాలలో గింజలు వెంటనే మొలకెత్తవు. కాని పొలంలో చాలా రోజులు నీటిలో ఉంటే ఆ నిద్రావస్థ కూడా తొలగి మొలక వచ్చే ప్రమాదముంటుంది. బీపీటీ 5204 వంటి నిద్రావస్థ లేని రకాలలో నీరు తగిలిన వెంటనే గింజలు మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాల పంటలో రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాలు పోసుకునే దశలో గింజ బరువు పెరగడం వల్ల గాలి, వానలకు పంట నేలకొరిగే ప్రమాదముంది. ఇలా పొలంలో పడిపోతే గింజలకు పిండి పదార్థాలు సరిగా చేరవు. దాంతో తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గపోతుంది. కోత చేసిన పనల వర్షానికి తడిస్తే 5% ఉప్పు ద్రావణం పనలపై పిచికారీ చేయాలి. ఇది గింజలు మొలకెత్తకుండా సహాయపడుతుంది. వర్షం తగ్గిన తర్వాత పనలను తిరగేసి బాగా ఎండబెట్టాలి. పొలంలో నీరు ఉంటే పనలను గట్లపైకి తీసుకెళ్లి విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లడం మంచిది. తుఫాను పరిస్థితుల్లో పనలను కుప్పలుగా వేయాల్సి వస్తే ఎకరాకు సుమారు 25 కిలోల ఉప్పు చల్లడం ద్వారా మొలక రాకుండా నివారించవచ్చు. ఎండ లేకపోతే ధాన్యం నిల్వ చేయడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో 1 క్వింటాల ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి కుప్పగా పెట్టడం ద్వారా మొలకను కొంతవరకు నియంత్రించవచ్చు. వర్షానికి తడిచిన లేదా రంగుమారిన ధాన్యాన్ని ఇప్పుడు బియ్యంగా అమ్మడం ద్వారా కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎండ వచ్చిన వెంటనే ధాన్యాన్ని బాగా ఎండబెట్టి నూర్చడం మంచిది. ఇదే వరి పాలు పోసుకునే దశ. ఇది మీకు కొంత అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ను క్లిక్ చేయండి. అగ్రిప్రో నుంచి మీ చిన్ని.